సినిమాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడవాద పార్టీలకి ఒక సినిమా పేరు చెప్తే చాలా భయం కలుగుతుంది, వణికిపోతున్నారు. పిటిషన్లు వేసి మరి ఆ సినిమాని థియేటర్లలో చూపించొద్దని చెప్పి కోరుతున్నారు. కేవలం సినిమా థియేటర్లో మాత్రమే కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఆ సినిమాను చూపించొద్దు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఎన్నికలు అయ్యేంత వరకు దీన్ని చూపించకండి, ఎందుకంటే దీన్ని చూసినట్లయితే ప్రజల మనస్సులు మారుతాయి. మనస్సులు మారినట్లయితే వాళ్ళు ఓటు వేసే పద్ధతి మారుతుంది. ఇది మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమాని తక్షణము తాత్కాలికంగా బ్యాన్ చేయండి, బోత్ స్క్రీన్స్లో అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్. కొందరిని ప్రజా ప్రయోజనాల వాద్యం పేరిట వాళ్ళని పంపించేసేసి వాళ్ళని కోర్టుకు పంపించారు. ఇంతకీ వాళ్ళు వ్యతిరేకిస్తున్న సినిమా ఏంటో తెలిసిన సినిమా దురంధర్. దురంధర్ సినిమా చూసినట్టయితే బీజేపీకి అనుకూలంగా ఉంటుందట. అందుకని బీజేపీకి ఓట్లు రావచ్చు, బీజేపీ యొక్క మిత్రపక్షాలకి లాభం కలగవచ్చు. కాబట్టి ఇది ఎన్నికల యొక్క మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వ్యతిరేకించినట్టు అవుతుంది. కాబట్టి ఎన్నికలు అయ్యేంత వరకు దురంధర్ని ఆపేయాలి. అంతేకాదు, మాకు మా వాదనను చెప్పేందుకు సినిమాలేవీ లేవు కాబట్టి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, సమానమైనటువంటి అవకాశాలు మాకు చిక్కటం లేదు. బీజేపీకి దాని కూటమి మిత్రపక్షాలకి ఏవైతే ఇది లాభం కలిగిస్తుంది, మాకు కలిగించదు. కాబట్టి సినిమాని ఆపాలని ఏకంగా మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు. దురంధర్ అంతగా భయపెడుతున్నాడు. అయితే దురంధర్ పాకిస్తాన్ని భయపెట్టాలి. తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు ఎందుకు భయపెడుతున్నాడు? అంతేకాదు, ఈ సినిమా హిందీలో ఉంది. హిందీ మాకు రాదు, మేము హిందీని వ్యతిరేకిస్తాము, హిందీ అక్కర్లేదు అని చెప్పేవాళ్ళు హిందీలో ఉన్నటువంటి దురంధర్ని తమిళులు చూసి దాన్ని నచ్చి మెచ్చి ఓటింగ్ ప్రభావితమయ్యే పరిస్థితి ఉంటుందా? తమిళనాడులో హిందీయే లేదు కదా. ఒక రకంగా వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ప్రకారం మాకు హిందీ అక్కర్లేదంటారు కదా. కాబట్టి హిందీ సినిమాని ఇంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అయితే న్యాయస్థానం కూడా వాళ్ళ వాదనని కొట్టేసి, వాదనని కొట్టేయడానికి రెండు కారణాలు చెప్పింది. మొట్టమొదటిది, ఈ సినిమాని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి క్లియర్ చేసింది, దానికి సర్టిఫికెట్ ఇచ్చింది. ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ సినిమా ప్రదర్శనకి అనుమతి ఇచ్చిన తర్వాత, అనుమతినిస్తూ సర్టిఫికెట్ని జారీ చేసిన తర్వాత దానిని ఆపేటటువంటి అవసరం లేదు. ఎందుకంటే సినిమాని వెయ్యాలా వద్దా అన్నది నిర్ణయించేది సిబిఎఫ్సి. కాబట్టి దాని నిర్ణయం అయిపోయిన తర్వాత సినిమాని ఆపేది. రెండవది, న్యాయస్థానం పిటిషనర్ని ప్రశ్నించింది. ఇందులో ఎక్కడైనా ఏదన్నా పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఉన్నటువంటి సీన్ ఉంటే చూపించండి లేదా చెప్పండి అని అడిగింది. పిటిషనర్లు కూడా చూపించలేదు. ఎక్కడన్నా ఏదన్నా ఉంటే భారతదేశం యొక్క గొప్పతనం ఉంది, భారతీయుల గొప్పతనం గురించి ఉంది, భారతదేశం ఏ రకంగా తన శత్రు దేశంలో ఆపరేషన్స్ నిర్వహిస్తుందో దానికి సంబంధించినటువంటి గాథలు ఉన్నాయి తప్ప ఒక రాజకీయ పార్టీకి లాభం చేకూర్చేటటువంటి సీను ఒకటి కూడా చూపించలేకపోయారు. ఒక్క సాక్ష్యాధారం కూడా చూపించకపోయినట్టయితే ఎందుకు మేము బ్యాన్ చేయాలి ఈ సినిమాని అని చెప్పి న్యాయస్థానం అడిగింది. పిటిషనర్ యొక్క వాదనని తోసిపుచ్చి ఈ సినిమా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా నువ్వు దీన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో స్క్రీన్లలో చూపించి తీరొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దురంధర్లో భారత్ యొక్క గొప్పతనం ఉంది, దేశభక్తి ఉంది, దేశం కోసం పోరాడేటటువంటి వ్యక్తుల కథ ఉంది. దేశభక్తి అనగానే ఇదేదో బీజేపీకి లాభం చెందుతుందని చెప్పి రాజకీయ పార్టీలు భావిస్తున్నాయంటే, దేశభక్తిగా ఉండడం అనేది కేవలం బీజేపీకి వీళ్ళు ఇచ్చేశారా? బీజేపీ కాంట్రాక్ట్ ఇచ్చేశారా? మిగతా వాళ్ళకి దేశభక్తి అవసరం లేదా? లేక దేశం గురించి మాట్లాడేదాన్ని అందరూ ఒప్పుకోవాలా? లేకపోతే ఓన్లీ బీజేపీ వాళ్ళు మాత్రమే దేశం గురించి మాట్లాడాలా? కాబట్టి పిటిషనర్, అతని వెనక మానసికత, అదేవిధంగా ఈ ద్రవిడ పార్టీలు
వీటి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? దేశం గురించి ఎవరన్నా మాట్లాడితే డిమానిటైజేషన్ చేయటం గురించి ఎవరన్నా మాట్లాడితే, ఉగ్రవాదుల్ని హతమార్చే విషయం మాట్లాడితే అది బీజేపీకి లాభం కలుగుతుందని భావించటము ఈ దేశంలో నిజంగా దురదృష్టకరమైంది. దేశభక్తికి సంబంధించింది అందరి సొత్తు. ఇది కేవలం బీజేపీకి వదిలివేయడం వల్ల ద్రవిడవాద పార్టీలు ఘోరంగా నష్టపోబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.